సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు అన్నం చెన్నసుబ్బ యాదవ్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ఒక మహిళా వికలాంగురాలు దళిత మహిళకు అన్యాయం జరిగిన కారణంగా బిషప్ చర్చినందున ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. వెంకట సుబ్బమ్మకు దాదాపుగా మెరిట్ లిస్టులో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేసినా కూడా ఇక్కడ బిషప్ గారు ఆర్డర్ కాపీ ఇవ్వకుండా దాదాపుగా 29 మందికి ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. అందరు కూడా 28 మందికి కూడా ఆర్డర్ కాపీ ఇచ్చి మీరు విధులకి పోమని కూడా చెప్పడం జరిగింది. కానీ వెంకట సుబ్బమ్మకు ఒక మహిళ దళిత వికలాంగురాల దగ్గరికి వచ్చేదానికి మరి ఏమీ వాళ్ళు మొత్తల వ్యక్తి రాజశేఖర్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబము ప్రసన్న కుమారి అనే వ్యక్తికి 14 సంవత్సరాలు ఈమె ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమె చేసేది 9 సంవత్సరాలు, దాదాపుగా 5 సంవత్సరాలు తేడా ఉన్నా కూడా ఆమెకు ఆర్డర్ కాపీ ఇచ్చారు. అంటే ఏ విధంగా ఇచ్చినారు? మీరు లంచాలు ఏమైనా తీసుకున్నారా? దళితులు మీరు అంటే వికలాంగురాలు సరిగ్గా డబ్బులు ఇవ్వలేదనే ఉద్దేశంతోనే మీరు డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అనేది మాకు అర్థమవుతా ఉంది. ఇది బిషప్ గారు ఎందుకంటేనే మేము ఒకటే నిర్ణయం చేస్తున్నాం. వికలాంగుల హక్కుల పోరాట సమితి బాణశ్రీ మందకృష్ణమాది ఉద్యమంలో మేము ఆమెకు అండగా ఉండి ఆమెకు ఆర్డర్ కాపీ ఇచ్చినంత వరకు కూడా ఇక్కడి నుంచి లేమని కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆమె ఎన్నో తూర్లు ఇంతకుముందు ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. నాకు అన్యాయం జరుగుతుంది, నేను వికలాంగురాలను, నాకు న్యాయం చేసే వరకు ఆ ఉద్యోగం లేకుంటే నా పిల్లలు నేను బతికేదానికి ఇబ్బంది పడుతున్నా అనేసి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది కూడా. కానీ ఇంతవరకు కూడా బిషప్ గారు మరి ఏం అర్థం చేసుకున్నాడో ఎన్ని తూర్లు కలెక్టర్కు లెటర్ ఇచ్చేయడం జరిగింది. ఎస్పీ దగ్గర కూడా ఏమైనా పదే వికలాంగురాలు నిన్న ఇచ్చిన ఆర్డర్ కాపీలో వాళ్ళ భర్త కూడా వికలాంగురాలు అన్ని అడ్డంగా తిట్టడం జరిగింది. దాన్ని వెంటనే తాలూకా సిఐ గారు కూడా వెంటనే దాని మీద కాపీ ఇచ్చేసి 2016 చట్టం మీద 92 సెక్షన్ ప్రకారం ఆమెను వెంటనే ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ మీ అందరికీ నమస్కారాలు సార్. నావి సార్ నేను పదే మీడియా ముందు వచ్చినాను సార్, ఇంతకు ముందు కూడా వచ్చినాను సార్. మాకు 7 పోస్టుల భర్తీలో మాకు ఎగ్జామ్ అంటూ పెట్టి డేట్ అంటూ పెట్టి ఎగ్జామ్ అని పెట్టి మాకు ఎగ్జామ్ పెట్టినారు. తర్వాత ఇంటర్వ్యూలు చేసిడ్రు, తర్వాత సర్టిఫికెట్లన్నీ వెరిఫికేషన్ చేసినారు సార్. ఆ లిస్ట్ లో నేను మెరిట్ వచ్చినాను సార్. నాకు మెరిట్ వచ్చిన తర్వాత అధికారులు అనగా డిఓ ఆఫీస్ కానీ ఆర్జేడీ ఆఫీసర్స్ అందరూ కలిసి నాకు సెలెక్ట్ చేసి నా పేరు ఇచ్చిన లిస్ట్ లో ఉంది సార్. నన్ను సెలెక్ట్ చేసి ఆర్డర్ పంపించినారు సార్. నిన్న మాకు అందరికి డిస్ట్రిబ్యూట్ చేసినారు సార్. అన్ని పోస్టులు 29 పోస్టులు సార్. 29 పోస్టులలో 28 మందికి ఇచ్చిండ్రు సార్. నాకు ఒక్కదానికి ఇవ్వలేదు సార్. ఎందుకనగా వాళ్ళు కులాలు, వాళ్ళ బంధువులు, ఫాదర్ల బంధువులు ఇలా అని చెప్పి నన్ను ఆపిండు సార్. ఆ శేఖర్ అనే అతను నాకన్నా జూనియర్ సార్. వాళ్ళ భార్య ప్రసన్న కుమారి సార్, ఆమె జూనియర్ సార్. వాళ్ళు కొట్లాడితే వీళ్ళు పోస్టులు ఇస్తారా సార్? దీనికి మీరు న్యాయం చేయాలి సార్. వీళ్ళంతా నాకు అన్యాయం చేస్తున్నారు సార్. ఏమంటే నేను అడిగినప్పుడు నన్ను రమ్మని చెప్పింది సార్. బిషప్ హౌస్ కి రండి, మీ ఆర్డర్ కాపీ ఇస్తామని చెప్పి నన్ను రమ్మని చెప్పింది సార్. నేను 9 గంటలకల్లా 8:30 లోపల ఇక్కడికి వచ్చినాను సార్. వచ్చిన తర్వాత కూర్చుని పెట్టిండు సార్. కూసేపటికి మళ్ళీ మా బిషప్ గారు నీ ఆర్డర్ కాపీ ఆపమన్నాడు, నేను వచ్చేంత వరకు ఆపమన్నాడు. అంటే బిషప్ గారు లేరు, కానీ వీళ్ళ బంధువులు, వీళ్ళ ఫాదర్లు కొంతమంది అంటే సమ్మెటూరు సురేష్ ఫాదరు, ఇంకా కొంతమంది ఫాదర్లు వీళ్ళంతా కలిసి ఈ శేఖర్ కి అందరూ కలుసుకొని ఈ శేఖర్ కి మద్దతు ఇస్తాండ్రు సార్. మద్దతు ఇచ్చి నన్ను దూరం పెడతా, నేను అడిగినప్పుడల్లా ఏమి ఎగరేసుకుంటా వచ్చింది, ఈమెకి ఎవరు పోస్ట్ ఇస్తారు కుంటిది ఆ శేఖర్ అని ఆయన ఛాలెంజ్ చేసింది సార్. నన్ను ఎట్ట వస్తుంది ఆమెకి ఆర్డర్ రానియకుండా నేను ఆపుతాను, ఆర్డర్ వచ్చినా కూడా ఆపుతానన్నాడు సార్. ఈ రోజు నాకు ఆర్డర్ వచ్చినా కూడా నాకు ఇవ్వకుండా చేసిండు సార్. తను అంత బలమైనంటే మాలాంటి వాళ్ళు ఆడికి పోవాలి సార్. నేను అధికారుల్ని సంప్రదించిన తర్వాత పోలీస్ స్టేషన్ సంప్రదించిన, కానీ పోలీస్ స్టేషన్ పోయినా కూడా వాళ్ళు ఏమన్నారు, మీరు చూసుకోవాలా, మా దగ్గరకు వస్తే మేమేం చేయాలా, మీ సమస్య చూసుకోండి అని చెప్పిండ్రు సార్ పోలీసు వాళ్ళు కూడా. మరి మేము ఆడికి పోవాలి సార్? మరి నాకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదు సార్. నాకు అన్యాయం జరిగింది సార్. మీరందరూ కలిసి దయచేసి నన్ను ఆర్డర్ కాపీ ఇవ్వవలసిందిగా మీ అందరినీ కోరుచున్నారు సార్. మీ ద్వారా నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను సార్. దయచేసి లోకేష్ అన్న, నువ్వే నాకు న్యాయం చేయాలన్నా. ఒకరు వికలాంగురాలి నన్ను ఇంత ఇబ్బంది పెడతా నన్ను నడి రోడ్డుకి ఈడ్చిండ్రన్న. నా ఆర్డర్ కాపీ వచ్చినా కూడా నాకు ఇవ్వకుండా చేస్తా ఉన్నారన్న. మీరే నన్ను న్యాయం చేయాలని కోరుచున్నానన్నా.